ఇలా ప్లెయిన్‌గా ఉండే పైజామా లాంచీలని నేనైతే బ్రాండెడ్ షర్ట్స్‌లో ఏసాననమాట. అసలు నాకేంటంటే మా హస్బెండ్, మా వోడు సేమ్ ఉండాలి అనేసి 'దురంధర్' స్టైల్ చేద్దాం అనుకున్నాం గదా! సో, అది ఎలాగో ఫ్లాప్ అయిపోయింది. సో, ఇట్లా లాంచీ పైజామా అయితే తీసుకున్నారనమాట వైట్ కలర్‌లో. సో, వైట్ కలర్‌దే సేమ్ చూసారులే గానీ మా ఆయనకి అంత దొరకలేదు. సో, మా వోడికి సేమ్ వైటే ఉందనేసి తీసుకున్నాం. ఆయనదేమో గోధుమ కలర్ వచ్చేసింది. కానీ ఏదో ఒక యూనిక్‌గుండాలి, ఏదో ఒక యూనిక్‌గుండాలి అనేసి నేనేం చేశానంటే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! గోరింటాకు మళ్ళీ వాష్ చేసుకోవడానికి 3:30కి అట్లా లేచాననమాట. కానీ పడుకుంటే నాకు అస్సలు నిద్ర పట్టలేదు. సో, నాకొక ఆలోచనొచ్చిందనమాట. సో, నేనేం చేశానంటే, రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్‌కి ఇవి మీషోలో పెట్టాను. సో, ఆ స్టోన్స్ ఉన్నాయి. దాంతో ఏదైనా యూనిక్ ట్రై చేద్దాం, నిద్ర పట్టట్లేదుగా అనుకోని ట్రై చేసి స్టార్ట్ చేశాననమాట. సో, ఫస్ట్ ఏం లేదు. మా వాడిదేంటంటే, మంచిగా ప్లాంక్ షర్ట్ లోపలికి పెట్టేసి, 4 పిన్నులు పెట్టేసి, మంచిగా పెన్సిల్‌తో అవుట్‌లైన్ గీశాననమాట ఒక మూన్. సో, మూన్ గీసేసి దాని మీద B700 గ్లూ ఉంటది కదా! సో, నా దగ్గరుంది. సో, దాన్ని పెట్టేసి బ్లాక్ బీడ్స్ పైన పెట్టేసి, లోపల గోల్డ్ బీడ్స్‌తో ఫిల్ చేశాననమాట. సో, అది అయిపోయిన తర్వాత నాకు కొంచెం ఎందుకో ప్లెయిన్‌గా అనిపించింది. సో, స్టార్ అయితే బావుంటదనేసి మళ్ళీ గమ్ పెట్టి స్టార్ అయితే ప్లాన్ చేశాననమాట. అసలు అవుట్‌పుట్ అయితే సూపర్బ్‌గా వచ్చింది. సో, సేమ్ అలాగే మా ఆయన షర్ట్‌కి గూడా ఏద్దామనేసి కొంచెం మనకి బుడ్డోడిది కాబట్టి చిన్నగుంటది. సో, ఈయనకి పెద్దది గీయాలనమాట. సో, అలా సేమ్ యాజ్ యూజువల్‌గా దానికెలా చేశానో దీనికలాగే చేశాను. అసలు నాకెన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయంటే నిజంగా బ్రాండెడ్ షర్ట్ లాగే ఉంది. చాలా అంటే చాలా యూనిక్‌గా ఉందన్నారనమాట. మా ఆయనకైతే సర్ప్రైజ్ ఇచ్చా. ఆయనైతే షాక్ అయిపోయిండు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. యూనిక్‌నెస్ మీకెలా అనిపించింది? నాదేదో అలా చిన్న ప్రయత్నం చేశాననమాట. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి.